గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆస్క్ మనీ క్వశ్చన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు పంపించారు. హాయ్ సార్, నేను నా వైఫ్ ఇద్దరం వర్కింగ్, మాకు మంత్లీ 1 lakh రూపీస్ శాలరీ వస్తుంది. మై ఏజ్ 34 years. వీ హ్యావ్ 2 children. వాళ్ళ స్కూల్ ఫీజ్ ఇయర్లీ 1.2 lakhs అవుతుంది. మా అదర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మాకు 20,000 రూపాయలు అవుతున్నాయి. వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ రిటైర్మెంట్. దీనికోసం మాకు 1 crore కార్పస్ సరిపోతుంది. నౌ ఐ హ్యావ్ 10 lakh రూపీస్ యాజ్ ఎ సేవింగ్. నేను మిగిలిన 90 లక్షల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కొంచెం చెప్తారు? ఓకే, చెప్తానండి. దీనికి మిమ్మల్ని డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లో తీసుకెళ్ళి చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ మీ దగ్గర 10 లక్షల రూపాయలు సేవింగ్ ఉన్నదన్నారు కదా, 10 లక్షల రూపాయలు ఇన్పుట్ చేస్తాను. అండ్ మీకు ఎండ్ కార్పస్ కావాల్సింది 1 crore రూపాయలు కాబట్టి 1 crore రూపాయలు ఇన్పుట్ చేసేస్తున్నాను. మీరు నాకు ఇచ్చినవి 2 డేటా పాయింట్స్, ఆ 2 డేటా పాయింట్స్ ఇన్పుట్ చేశాను. మిగిలినవి నేను గెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది మీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత. మీరు మన మనీ బస్ రెగ్యులర్ ఫాలోవర్ అయితే ఈక్విటీస్లో అది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈక్విటీస్ నుంచి మనం ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ యావరేజ్గా 12% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీరు 8-9% కూడా ఇన్పుట్ చేసి చూడొచ్చు. మరి నేను ఫస్ట్ మీకు 12%తో చూపిస్తాను, దాని తర్వాత 8%, 9%తో కూడా చూపిస్తాను. 12%తో మనం తీసుకున్నట్టయితే మీరు మంత్లీ అడిషనల్గా సేవ్ చేయకుండా కూడా మీరు ఈ 1 crore రూపాయల కార్పస్ ఏదైతుందో దీన్ని 20 సంవత్సరాల్లోని అచీవ్ చేయగలుగుతారు. ఒకవేళ 12% రిటర్న్ ఇచ్చి ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే. మీకు మంత్లీ 20,000 రూపాయలు ఎక్స్పెన్స్ అవుతుంది అంటున్నారు. అండ్ మీ పిల్లల ఫీజుని మనం మంత్లీ వైజ్ డివైడ్ చేసినట్టయితే అదొక 10,000 రూపాయలు అవుతుంది. ఓవరాల్గా 30,000 రూపాయలు మీకు ఖర్చులు అవుతున్నాయి. ఇంకో తెలియని మిస్లెనియస్ ఖర్చులు ఇంకో 10,000 రూపాయలు తీసుకుందాం. అంటే మీకు వచ్చే 1,00,000 రూపాయలని 40,000 రూపాయలు మనం తీసినట్టయితే మీ దగ్గర ఇంకొక 60,000 రూపాయలు మిగులుతున్నాయి కదా. ఈ 60,000 మీరు సేవ్ చేసినట్టయితే మీ 1 crore రూపాయల కార్పస్ని మీరు 7 సంవత్సరాల్లోనే అచీవ్ చేయగలుగుతారు. 60,000 నేను సేవ్ చేయలేను, 50,000 సేవ్ చేయగలను అనుకున్నట్టయితే లెట్స్ పుట్ 50,000 ఇన్పుట్ చేసినట్టయితే 7 or 8 monthsలో మీరు ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. అదే 40,000 రూపీస్ సేవ్ చేయగలిగారు అనుకోండి, ఇన్ దట్ కేస్ 8 years 8 monthsలో మీరు ఈ గోల్ని అయితే అచీవ్ చేస్తారు. 12% కాకుండా మీరు ఒకవేళ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ 8% రిటర్న్ ఇచ్చి ఫిక్స్డ్ రిటర్న్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు 10 సంవత్సరాలు 4 నెలల్లో మీరు ఈ 1 crore రూపాయల టార్గెట్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. కాకపోతే నాకు ఇక్కడ కనబడుతున్న ఓన్లీ కన్సర్న్ ఏంటంటే మీరు 1 crore రూపాయల కార్పస్ సరిపోతుంది అంటున్నారు కదా, దాన్ని ఎలా ప్లాన్ చేశారన్నది నాకు తెలియదు. నాకైతే పర్సనలీ సరిపోదు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను, నేను మీకు మన రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్ ఏదైతే దానిలోకి తీసుకెళ్ళి మీకు చూపించినట్టయితే అర్థమవుతుంది. గైస్, మిగిలిన వాళ్ళు కూడా కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. వాళ్ళు రఫ్ నెంబర్ మాకు ఇది సరిపోద్ది అని చెప్పి డిసైడ్ అయిపోయి ప్లాన్ చేసేస్తున్నారు. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అంత మనం క్యాజువల్గా తీసుకోలేము. ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్ సరిగ్గా చేయకపోయినట్టయితే రిస్క్లో పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్లో తీసుకెళ్తాను. ఇక్కడ బడ్జెటింగ్ షీట్ ఏదైతే ఉన్నదో ఈ బడ్జెటింగ్ షీట్లో ఈ డేటా అంతా ఇన్పుట్ చేయాలి. కాకపోతే నా దగ్గర ఈ డేటా అంతా లేదు కాబట్టి నేను మీ రిటైర్మెంట్ కంటే మీ రిటైర్ అయిపోయిన తర్వాత సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మీకు 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని నేను తీసుకున్నాను. దీనికి ఇన్ఫ్లేషన్ తీసుకుందాం. ఇన్ఫ్లేషన్ పార్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. మీ ప్రెసెంట్ ఏజ్ 34 years అన్నారు కదా, 34 ఇన్పుట్ చేశాను. ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ ఏజ్ నేను 60గా తీసుకున్నాను. 50 కోడ్ మీకు చూపిస్తాను. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 years తీసుకున్నాను. ఎంత లాంగ్ ప్లాన్ చేసి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అంత మంచిది. 30,000 రూపాయలు మీ ప్రెసెంట్ ఎక్స్పెన్స్ ఏదైతే అవుతుందో మీరు రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ మంత్లో మీకు కావాల్సిన ప్రతి నెల 1,36,000 రూపాయలు కావాలి. దీనికి కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఓకే, ఈ 1,36,000 రూపాయలు మీకు కావాల్సింది 300 నెలలు. అంటే మీ రిటైర్మెంట్ కార్పస్ కావాల్సింది 3,62,00,000 రూపాయలు, 1 crore రూపాయలు కాదు. అదే నేను మీ రిటైర్మెంట్ ఏజ్ 50 సంవత్సరాలు చేశాను అనుకోండి, ఈవెన్ ఇన్ దట్ కేస్ మీకు కావాల్సిన కార్పస్ 2,70,00,000 రూపాయలు. మీరు 1 crore రూపాయల కార్పస్ సరిపోద్ది అని చెప్పి ఏదైతే ప్లాన్ చేశారో ఫస్ట్ థింగ్ ఆ ప్లానింగ్లోనే కొంచెం మిస్టేక్ ఉన్నది. నా సజెషన్ ఏంటంటే ఇది ప్రభాకర్ గారికే కాదు మిగిలిన వాళ్ళకి కూడా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ని కొంచెం కేర్ఫుల్గా చేయండి. మీరు రఫ్ నెంబర్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే రిస్క్లో పడిపోయినట్టయితే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అన్నది చాలా టఫ్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ప్లానింగ్ రిలేటెడ్ కావాల్సిన టూల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ మన మనీ పర్స్ట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం టైం తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్ కూడా మీరు ఏం చేయగలదు, మీ డేటా ఇన్పుట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకు క్రియేట్ చేసిన టూలే ఇచ్చేస్తుంది మొత్తం నెంబర్స్ అన్నిటిని. మీకు ఎలా ప్లాన్ చేయాలన్నది ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ వీడియో మీకు ఇక్కడ ఐ బటన్లో దొరుకుతుంది. అండ్ అలాగే ఎక్సెల్ షీట్ మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ షీట్ మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకుని కొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మిగిలిన వాళ్ళకి గైస్, మీకు కూడా ఇలాంటి ఏమైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా కానీ మార్కెట్స్ రిలేటెడ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ కింద కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ షోలో పికప్ అయిపోతాయి. అండ్ అలాగే ఈ షోలోని మేము ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నామో అవి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపించినట్టయితే మేము అడిగేది ఒకటి వీడియోని లైక్
లైక్ చేయడం. సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు. డే సాగర్, థ్యాంక్స్ ఫర్ కంటిన్యూస్లీ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆన్ బోత్ ఈక్విటీస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కేటగిరీస్. మోస్ట్ వెల్కమ్ అండి. బిట్వీన్ కుడ్ యూ ప్లీజ్ షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ ట్రస్ట్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ విల్? ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ దిస్ టాపిక్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సపరేట్ ఎక్స్క్లూజివ్ వీడియో యాజ్ వెల్. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, యాక్చువల్లీ ఫ్యామిలీ ట్రస్ట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే హెచ్ఎఫ్ రిలేటెడ్గా కానీ, ఆర్ విల్ రిలేటెడ్గా కానీ చాలామందికి అసలు అవేర్నెస్ ఉండదు. వీటితో మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఏదైనా స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే మీరు షార్ట్ టర్మ్లో ఇలా డబ్బులు సంపాదించేస్తారా, ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారనగానే అట్రాక్ట్ అవుతారా, కానీ ఇలాంటి రియల్ గెయిన్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని ఫోకస్ చేయి. బట్ ఒకవేళ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్నదైతే చెప్పండి. దిస్ ఈజ్ రియలీ వండర్ఫుల్ టాపిక్. దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. డెఫినెట్లీ ఆస్క్లో అయితే కవర్ చేయగలిగిన టాపిక్ కాదు. ఇట్ నీడ్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఫర్ ష్యూర్. అండ్ అలాగే విల్ రిలేటెడ్గా ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్తో చందు రైస్ కలిపి ఒక వీడియో మీకు షేర్ చేశారు. అండ్ అలాగే మీకు శాంపిల్ విల్ కూడా క్రియేట్ చేసి దాని రిలేటెడ్గా కూడా ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఒకసారి చూడండి, మిగిలిన చూడని వాళ్ళు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సుబ్రహ్మణ్యం గారి లాగా మీకు కూడా ఫ్యామిలీ ట్రస్ట్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఆన్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సుజిత్ అడుగుతున్నారు. ఇఫ్ గవర్నమెంట్ ఈస్ ఇంక్రీజింగ్ స్టేక్ ఇన్ ఏ కంపెనీ, ఈజ్ ఇట్ ఏ గుడ్ సైన్? ఎగ్జాంపుల్ వడాఫోన్ ఐడియా జిఎస్ఎఫ్సి షేర్స్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ జిఎస్ఎఫ్సి అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే నేనైతే అంత పెద్ద పాజిటివ్గా అయితే చూడను. ఎందుకంటే గవర్నమెంట్ ఏం బిజినెస్ని రన్ చేయదు కదా, కేస్ టు కేస్ బేసిస్లో చూడాలి. బట్ మీరు అడిగిన ఎగ్జాంపుల్ వడాఫోన్ ఐడియా విషయంలో అయితే నేను అంత పాజిటివ్గా అయితే ఏం చూడట్లేదు. సెకండ్, జిఎస్ఎఫ్సి అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాంగ్ టర్మ్ వ్యూ విషయంకి వచ్చేసరికి జిఎస్ఎఫ్సిని అయితే నేను పెద్దగా ట్రాక్ చేయలేదు. సో నాకు ఐడియా లేదు ఆ కంపెనీ గురించి. బట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ ములే గారు CEO రోల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత షీఈస్ రియలీ వర్కింగ్ ఆన్ టర్నింగ్ అరౌండ్ దిస్ కంపెనీ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ ప్రెజెంటేషన్స్ కానీ, కాన్ఫరెన్స్ కాల్ కానీ అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒకసారి అవి అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గ్రూప్ ఏదైతే ఉన్నదో, ఆదిత్య బిర్లా క్యాపిటలే కాదు, ఓవరాల్గా బిర్లా గ్రూప్ ఏదైతే ఉన్నదో గ్రూప్ రిలేటెడ్గా ప్రజెంట్ అయితే అంత పెద్ద పాజిటివ్ బజ్ అయితే మార్కెట్లో లేదు. కాకపోతే చాలా మంచి గ్రూపు, వాళ్ళు టర్న్ అరౌండ్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఎస్పెషలీ ఫైనాన్స్ బిజినెస్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానీ, అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఏ టఫ్ ఫేజ్. సో కొత్త CEO అండ్ షీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ టర్నింగ్ అరౌండ్. కాబట్టి ఒకవేళ ఆవిడ సక్సెస్ సాధించగలిగినట్టయితే డెఫినెట్లీ దిస్ స్టాక్ షుడ్ డూ వెల్. ఎనీవేస్ లెట్స్ సీ నెక్స్ట్ 4 to 5 quartersలో అర్థమైపోతుంది రియల్గా టర్న్ అరౌండ్ చేయగలుగుతున్నారు లేదా అన్నది. క్లోజ్గా ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నాకైతే పర్సనలీ ట్రాకింగ్ పొజిషన్ అయితే ఈ కంపెనీలో ఉన్నది, డిస్క్లోజర్ అది. సో నేనైతే ట్రాక్ చేస్తున్నాను. లెట్స్ సీ టర్న్ అరౌండ్ కనబడినట్టయితే ఐ మైట్ ఇంక్రీజ్ మై పొజిషన్ సైజింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ అడుగుతున్నారు. సార్, షార్ట్ టర్మ్లో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ చెప్పండి ప్లీజ్. కృష్ణ గారు, నా పేరులో సాయి కృష్ణ ఉంది, సాయిబాబా ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళు, నేను కాదు. సో అలా షార్ట్ టర్మ్లో బెస్ట్ రిటర్న్ ఇచ్చే స్టాక్లను ప్రిడిక్ట్ చేయడానికి ఎవరు చేయలేరండి. ఒకవేళ ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు నిజంగానే దేవుళ్ళు అయి ఉండొచ్చు. అండ్ మీకు కూడా చెప్తున్నాను, ఇలా షార్ట్ టర్మ్లో బెస్ట్ రిటర్న్స్ అని చెప్పి వాటి వెనకాల పరిగెత్తకండి. యూ విల్ నెవర్ క్రియేట్ వెల్త్. ఎలాగా మనం ఒక బిజినెస్ నచ్చిందంటే దాని రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేసి దాన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేసి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం రిటర్న్ సంపాదించగలం. ఈక్విటీ ఇన్వెస్టింగ్ అనేది అంత ఈజీ కాదు. జస్ట్ ఏదో కంపెనీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు వచ్చేయడానికి మనకి బుల్ మార్కెట్లో ఫ్లూక్లో వచ్చేస్తాయేమో, కానీ ఇట్ డజంట్ వర్క్ ఎవ్రీ ఇయర్ కదా. సో ఈ షార్ట్ టర్మ్లో బెస్ట్ రిటర్న్ స్టాక్లు ఆర్ ఈ స్టాక్కి ఎంత టార్గెట్ ఉన్నదని ఇలాంటి వాటి వెనకాల పరిగెత్తకండి. ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అక్కడే పెట్టేస్తారు కదా. అక్కడ కాకుండా మల్టిపుల్ స్టాక్లు ఇవన్నిటిలో ఎందుకు పెడతారు? ఎవరి వల్ల అవ్వదండి. ఎందుకు ఇవన్నీ డిస్కషన్. కానీ సో మీ డబ్బులను అయితే అలా రిస్క్లో పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. నేను చెప్పే ఒకే ఒక బెస్ట్ సజెషన్, కొంచెం నేర్చుకోండి ఈక్విటీస్ గురించి. మీకు కావాల్సిన కంటెంట్ మన ఛానల్లోని ప్లేలిస్ట్లో దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో ABCDలో మీకు బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ అలాగే ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ నేర్చుకుని నేను ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో డీపర్గా ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్ కంటెంట్ దొరుకుతుంది. కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకుని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్రావు గారు అడుగుతున్నారు. బ్యాంకులు దివాలా తీసినాయి కదా, దీనివల్ల బ్యాంకుల పేరు మీద ఉన్న మ్యూచువల్ ఫండ్ల పరిస్థితి ఏంటి? గుడ్ క్వశ్చన్ వెంకట్రావు గారు. బ్యాంక్ దివాలా తీసినప్పుడు మీకు ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుందో ఆ డిపాజిట్ ఇన్సూరెన్స్ వరకు మీకు డబ్బులు వస్తాయా? వెరస్ మీరు అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్ ఒక స్పాన్సర్ ఏదైనా బ్యాంక్ అనుకుందో, ఆ దివాలా తీసిన బ్యాంకే అనుకుందాం,
అయినా కూడా మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఎందుకు పోవు అంటే మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లెట్స్ సే ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు వేరే స్టాక్స్ కొంటారా? అదే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వేరే డెట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన సెక్యూరిటీస్ ఇవన్నీ ఎక్కడుంటాయి అనుకున్నారు? మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర ఉండవు. ఇవన్నీ కస్టోడియన్ దగ్గర ఉంటాయి. సో థర్డ్ పార్టీ దగ్గర ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్ స్పాన్సర్డ్ బ్యాంక్ దివాలా తీసినా కూడా మీ డబ్బులు ఎక్కడికి పోకుండా ఉండడానికి సెబీ ఏం చేస్తుందంటే ఆ కస్టోడియన్ ఎవరైతే ఉన్నారో ఆర్టీఐ ద్వారా ఆ డబ్బులు వెనక్కి ఇప్పించేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తుంది. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సహారా చాలామంది డిపాజిట్ హోల్డర్స్ మోసం చేసి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు కదా. సహారా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఉండేది. సహారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹1 కూడా పోగొట్టుకోలేదు. ఎందుకంటే సెబీ ఏం చేసిందంటే కస్టోడియన్ని రిజిస్టర్ ద్వారా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పింది. ట్యాక్స్ ఎవర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 3 years తర్వాత వచ్చాయి. అండ్ మిగిలిన అదర్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇవన్నీ లిక్విడేట్ చేయగలిగిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఇమీడియట్గా ఇచ్చేయమని అయితే ఆర్డర్ పాస్ చేసింది. సో ఇలాగ సెబీ అయితే ఇన్వెస్టర్స్ ఒక మనీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా వెనక్కి ఇచ్చే ముందు ఈవెన్ వేరియస్ కంపెనీలు కూడా బై చేయడానికి అయితే ప్రయత్నిస్తాయి అన్నమాట. అలా బైఅవుట్ కూడా జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సహారా కేసులోని ఎవరు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చారు. సో మీరు వరి అవ్వాల్సిన పని అయితే లేదు ఇక్కడ. నోటి సండే ఫండే డే. మీ సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఉదయనిధి స్టాలిన్ది కొత్త మూవీ రిలీజ్ అయింది, కన్నయ్య నంబర్తి అని చెప్పి. యాక్చువల్ తన ప్రీవియస్ మూవీ కలగతలయో అని ఏదైతే ఉన్నదో నాకైతే మూవీ చాలా ఇష్టం. సో ఆ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ కూడా బాగుండొచ్చు అని చూశాను. పర్లేదు, కలగతలయో అంత ఉండదు, బట్ యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. గుడ్ మూవీ టు చెక్ ఇట్ అవుట్. అండ్ అలాగే మీలో ఎంతమందికి మన ఆర్మ్ ఫోర్సెస్ని ఎలా ట్రైన్ చేస్తారో తెలుసుకోవాలన్నది. అలా తెలుసుకోవాలన్నట్టయితే మన లాస్ట్ సాటర్డే రోజు జెన్ టెక్నాలజీస్ ఒక ప్లాంట్ విజిట్ వీడియో ఏదైతే రిలీజ్ చేసాం చాలామంది మిస్ అయినట్టున్నారు. డూ చెక్అవుట్, యూ రియలీ లవ్ ఇట్. అండ్ అలాగే ఫ్రైడే రోజు మన టాక్ ఛానల్లోని రీసెంట్గా చాలా న్యూస్లోని మన రూపీ డాలర్ని రీప్లేస్ చేస్తుందని చెప్పి చాలా ఎక్కువగా వినబడుతుంది కదా. అసలు ఈ న్యూస్లో నిజం ఎంత ఉన్నదన్నది ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం. డూ చెక్అవుట్ దోస్ 2 వీడియోస్ యాజ్ వెల్. మీకైతే డెఫినెట్గా ఈ 2 వీడియోస్ నచ్చుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ గోకుల్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, వాట్స్ యువర్ వ్యూ ఆన్ లోన్ అగైన్స్ ఎఫ్టీ ఫర్ బయింగ్ ఏ బైక్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ లోన్ కరెంట్లీ. గోకుల్ గారు ఎందుకు అలా అవసరం లేదు. ఈవెన్ 2-wheeler లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా లోగానే ఉంటుంది. సో ఇలా చేసుకోవడం మనకు పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. సో డైరెక్ట్గా 2-wheeler లోన్ తీసుకోవడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ జగన్ అడుగుతున్నారు. నమస్తే సార్, నేను 1 సంవత్సరం నుంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎస్బీఐ, యాక్సిస్, కాంట్, టాటా ఏఎంసీలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు నేను జమ చేసిన అమౌంట్ సుమారు ₹3,00,000. యాజ్ ఆన్ టుడే నేను 2.3K ప్రాఫిట్లో ఉన్నాను. ఈ మధ్య నా అబ్జర్వేషన్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ సిఏజీఆర్ని బట్టి బాగుంది కనుక సిఏజీఆర్ని బట్టి ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ నెలకు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్దాం అనుకుంటున్నాను. ఇది మంచి పద్ధతేనా? కాదండి, నో, డెఫినెట్లీ నాట్. మీరు ఒకవేళ ఫండ్ సిగ్నిఫికెంట్గా, అది కూడా 1 నెల 2 నెలలు కాదు, ఒక 7-8 quarters కేటగిరీ యావరేజ్ కన్నా బిలో పర్ఫామ్ చేస్తూ వస్తుంది అనుకోండి, దాన్ని ఇన్ దట్ కేస్ మీరు ఫండ్ రిలేటెడ్గా ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చే. కానీ ఇలాగా 1 నెలలో ఒక ఫండ్ పర్ఫామ్ చేస్తుందని ఇంకో నెలలో ఇంకో ఫండ్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి అలా పరిగెడుతూ ఉండలేం. దట్స్ నాట్ రైట్ స్ట్రాటజీ. మీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే వాటిలో ఎస్ఐపిస్ అలాగే కంటిన్యూ చేయడం బెస్ట్ ఆప్షన్. కరెంట్లీ మీకున్న ఫండ్స్లో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఒకటి అండర్ పర్ఫామ్ చేస్తుంది. దీన్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండడం బెటర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన 2 వీడియోస్ మీకు ఇక్కడ ఎండ్ కాల్లో వస్తాయి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.